మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలోని ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గత 10 సంవత్సరాల క్రితం పెట్టిన టేకు చెట్లు, ఇతర చెట్లు సుమారుగా 50 నుండి 60 చెట్ల వరకు పెట్టామన్నారు. ఈ రోజు ఎంపీడీఓ అలాగే కాంగ్రెస్ అధికారులు కలిసి అట్టి చెట్లను కొట్టివేయడం జరిగిందన్నారు. దీని మీద సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎక్కడైనా ఒక పేదవాడు చెట్టు కొడితే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు. మరి ఆఫీసులో ఉన్న చెట్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొడితే ఎందుకు వారిపై కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆఫీసులో చెట్లు కొట్టినందుకు ఫారెస్ట్ వాళ్ళు గాని కలెక్టర్ గాని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీడీఓ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుండి ప్రజలకు ఆక్సిజన్ అందిస్తాయనే ఉద్దేశంతో చెట్లను పెంచడం జరిగిందన్నారు. ఎంపీడీఓ ఆఫీస్కు వచ్చే వారికి సేద తీరడానికి వీలుగా ఉండాలనే చెట్లు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగిన చెట్లను కొట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, కొమ్మెర లక్ష్మణ్, బీఆర్ఎస్ అధ్యక్షులు గణేష్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే అదే పేదవాళ్ళు ఎక్కడైనా చెట్టు కొడితే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు అదే ఒక ఆఫీసుల చెట్లు ఏ పర్మిషన్ లేకుండా కొట్టడం జరిగినది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్యలు ఫారెస్ట్ వాళ్ళు కానీ కలెక్టర్లు కానీ ఎవరు కానీ చర్యలు తీసుకోవాలి. అదే ఒక చెట్టు పేదోళ్ళు ఏదైనా రోడ్డు మీద ఇంత కొడితేనే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ప్రతి దానికి కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఎంపీడీఓ గారు ఏమి చేస్తున్నారు, అసలు ఎంపీడీఓ గారు ఎందుకు ఈ చెట్ల మీద మరి ఎవరు కొట్టిండ్రు అనే ప్రశ్న లేకుండా, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా ఆ చెట్లు కొట్టడం సరైన కాదు. కాబట్టి గత 10 సంవత్సరాల నుండి మేము చెట్లు పెడితే ఆ చెట్లు మంచి ఆక్సిజన్కు వస్తాయని మేము చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చెట్లు కొట్టడము అసలు ఎంతవరకు సమాజనమో అర్థమవుతలేదు. ఆ ఇచ్చిన హామీలే ఇవ్వడం లేదు. కనీసం ఈ ఆక్సిజన్ తీసుకుందామని చెట్లు పెంచితే ఆ చెట్లను కూడా కొడతారు. ఇది కాంగ్రెస్కు ప్రభుత్వం చేసే అరాచకాలు ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు మనకు ప్రజలకు ఇవ్వాలని ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము వెంబడి ఉండి ఖచ్చితంగా ఇచ్చే వరకు పోరాడతాము. మేము ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి, ప్రతి రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, రేషన్ కార్డులు కూడా వాళ్ళకి ఇష్టారాజ్యంగా రాసుకొని ఇవ్వడం జరుగుతున్నది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి మనము రేషన్ కార్డులు కానీ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి ఇచ్చేదాకా మేము బీఆర్ఎస్ నాయకులము వెంబడిస్తామని తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులు, మరి మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే ఉందో బెల్లంపల్లి మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారం పేరు మీద కావచ్చు, పచ్చదనం పరిశుభ్రతలు కావచ్చు, మరి ఎన్నో చెట్లు మరి అందరి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు హరితహారంలో భాగంగా మరి చాలా విడతలుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగానే బెల్లంపల్లి మండల పరిషత్లో కూడా చెట్టు పెట్టడం జరిగింది. మరి అలాంటి చెట్లు మండల పరిషత్కు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నీడనిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచిన సందర్భం మండల ప్రజలందరికీ సుపరిచితమే, అది మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు మరి ఏదైతే నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అధికారులు వారి ఇష్టారాజ్యంగా మరి ఎవరి అనుమతి లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా మరి వారి ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికివేసి, ఎవరి పర్మిషన్ లేదు, ఫారెస్ట్ పర్మిషన్ లేదు, ప్రభుత్వం పర్మిషన్ లేదు, గౌరవ కలెక్టరేటు మరి ఎంతో దానికి గౌరవ యంత్రాంగం ఉన్నది. మరి ఏ అవసరానికి ఎందుకు కట్ చేస్తున్నారో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కానీ అందరికి నిడనిచ్చిన చెట్టును మరి నరికేయడం అనేది చాలా దారుణం. మరి ఈ దారుణానికి ఒడిగట్టే ముందు దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. మరి ఇదే కాకుండా వాళ్ళు ఎవరో చెప్పుడు మాటలు విని, నాకు తెలిసి ఏంటంటే అక్కడ ఎవరో చెప్తేనే వారి మాటలు అధికార పార్టీ వాళ్ళ మాటలు విని చెట్లు నరికి అసలు ఇలా మొత్తం ఒక ఎడారిలాగా తలపించరు. అందులో విలువైన టేక్ కర్ర ఉంది. మరి గతంలో మండల ప్రాథమిక పాఠశాల ఏదైతే ఒక డిస్మెంటల్ చేయడం జరిగిందో అందులో మిగిలిన కర్ర కూడా తీసుకొచ్చి, విలువైన టేక్ కర్ర తీసుకొచ్చి అదే మండల పరిషత్ ఆవరణలో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కొత్త కొట్టిన కర్రతో పాటు, టేక్ కర్రతో పాటు ఆ కర్ర కూడా మాయమైపోయింది.
అట్లీస్ట్ కొట్టిన కర్ర కూడా ఆవరం లేదు, ఏం లేకుండా మాయం చేసి ఇవాళ వాళ్ళు మసిపూసి మారేడు కాడ చేసి మరి ఇవాళ ఎడారి చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా వారు ఈ చెట్లు కొట్టే కార్యక్రమం మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి ఏదైతే పేదలు ఉన్నారు, రైతులు ఉన్నారు, మరి నిరుద్యోగులు ఉన్నారు, యువతకు వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన ఏదైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో వాటి నెరవేర్చే కార్యక్రమం చేయట్లేదు. కానీ ఇలా చట్ట వ్యతిరేకంగా మరి రూల్స్కి విరుద్ధంగా చెట్టు నరికి చేయడం మేమంతా ముక్తఖండంతో మండలంతా ఖండిస్తున్నాం. మరి దీని మీద రేపు రాబోయే కాలంలో గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఫారెస్ట్ అధికారులకు, లోకల్ ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని తక్షణమే విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి. అధికారుల నాయకుల ఎవరైతే వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకొని రాబో కాలంలో ఇలాంటి దుశ్చర్యకు ఎవరు దిగకూడదు. మరి రేపు ఏదైతే ప్రజాపాలనలో ఇంకొక వర్గం ప్రజాపాలనలో అన్నిటికి సంబంధించిన అప్లికేషన్ అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఓటర్ లిస్ట్ రావడం జరిగింది, ఇందిరా బిల్లు లిస్ట్ రావడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని ఒక నాటకాన్ని తెరదీస్తారు. అందులోనే అన్నిటికి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది, అన్నిటికీ ఎలిజిబుల్ ఉండదని చెప్పారు. కానీ ఈరోజు ఎలాంటి సిస్టమ్ లేకుండా మళ్ళీ కొత్తగా అప్లికేషన్, ఇదేంటంటే అప్లికేషన్ పెట్టుకోవడం, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే సిస్టమ్ ఎక్కడిది? ప్రజాపాలన పెద్ద ఫామ్ 4 పేజీల ఫామ్ నింపి అన్ని రకాలుగా అర్హులు దేనికి అర్హులు ఉండరు, పెన్షన్, తర్వాత ఇల్లు, రేషన్ కార్డు, రైతు బీమా, రైతు బంధు, గ్యాస్, ఇట్లా అన్ని ఆప్షన్స్ పెట్టారు. అన్ని పెట్టినాక కూడా మళ్ళీ వక్రమార్గంగా మళ్ళీ ఏదో ఉపశమనంగా మాకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోని చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి వారు చెప్పిన హామీలలో ఏదైతే పాత గవర్నమెంట్ చేయలేదు, మేము చాలా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అందులో ఇలా రైతు బంధు ఇంతవరకు వేయలే. రైతు బంధు మొన్న వచ్చి ఇళ్ళకి వచ్చి ఏదో ఎంక్వైరీ చేస్తున్నావా లేదా అంటే ఇదంతా ఏంటంటే ఏదో రకంగా చెప్పి వాళ్ళ విస్తీర్ణం తగ్గించి దాన్ని అమౌంట్ను అడ్జస్ట్ చేసుకోవడానికి ఉన్నాయి లేని చెప్పి నీకు తోట చేయలేను, మూట చేయలేను, నీకు వరి వండి చేయలేని చెప్పి తీసివేసి పెద్ద ఎత్తున తగ్గించి రైతులను మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి లేదు. మరి ఇదే కాకుండా ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మరి ఇప్పుడు గతంలో జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన ప్రతి పని డిఎంఎఫ్ కావచ్చు, సిఎస్ఆర్ కావచ్చు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, అన్ని తర్వాత పెద్ద 2 కోట్లు 3 కోట్ల మండలం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పరచడం జరిగింది. కొబ్బరికాయలు గౌరవ కేటీఆర్ గారు కొబ్బరికాయలు కొట్టారు, అదే వాటి క్యాన్సల్ చేసి కొన్ని అవే కంటిన్యూ అయితేనే కాంట్రాక్ట్ వాళ్ళే. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వైస్ చైర్మన్ గారికి, ఎక్స్ఎంపీపీ గారికి, సుభాష్రావు గారికి, శ్రీనివాస్కి, అదేవిధంగా మిత్రుడు గణేష్ గౌడ్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నమస్కారం. వక్తలు పెద్దలు చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మరొక నాటకానికి తెరదీస్తూ ఉన్నది. ఆల్రెడీ నువ్వేం చెప్పినావా పెద్ద మనిషి, రాజకీయ సామాజిక ఆర్థికవేత్త సర్వే చేస్తున్నాం. ఇది ఆషామాషి సర్వే కాదు. దీంట్లో ఉద్యోగం ఉన్నదా, బండి ఉన్నదా, కారు ఉన్నదా, ఎడ్ల బండి ఉన్నదా, కోళ్ళు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పొలం ఉన్నదా, భూమి ఉన్నదా, మొత్తం సర్వే వస్తుంది. దీనివల్ల ఇది దేశానికే రోల్ మోడల్ అని చెప్పిండు ఎవరు, చిట్టినాయుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మరి చెప్పినావు దాంట్లోనే డాటా మొత్తం ఉంటాయి కదా నీకు, మళ్ళీ నీకెందుకు? ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేస్తానో మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాలి, తెల్ల పేపర్ వేట్ రాసేయాలని ఎన్నిసార్లు మాట్లాడతావు, ఎన్ని అబద్ధాలు ఆడుతావు, మోరా అసలు అర్థం కావట్లేదు. ఇవాళ ఏమన్నారు, మేము గెలిచిన తర్వాతనే వెంటనే మేము ఇల్లు ఇస్తామని చెప్పింది. లాస్ట్కి ఏమన్నారు, దసరాకి ఇస్తామన్నారు. దసరా పండుగ పోయింది, దీపావళి పండుగ పోయింది, సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పారు, అది పోయింది. సంక్రాంతి అన్నాడు, సంక్రాంతి పోయింది, ఇక ఉగాది వస్తుంది. మరి ఇట్లా కాలం గడుపుతూ వెళ్ళబుచ్చడమేనా? డైవర్షన్ పార్టీకి చేస్తున్నావు నువ్వు. ఇలా గేమ్ చేంజరు కాదు, టంగ్ చేంజరు మాత్రం చెప్పదలుచుకున్నాం. ఏదైతే చెప్పినావో దాన్ని నువ్వు అమలు పరచు. నువ్వు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినావో 6 గ్యారంటీ మొదలు అమలు పరచండి. మీరు చిత్తశుద్ధితో మీరు పనిచేయండి. అంతేగాని తేపుకో డైవర్షను అటు నుంచి ఇటు మసిపూసి మారడికాయ చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. ఇలా బెల్లంపల్లి మండల ప్రజలు, రాష్ట్ర ప్రజలు అమాయకులేం కాదు, చాలా తెలివంతులు. మీ మీద దాదాపు నేను చూస్తున్న, నాకు రాజకీయంగా 25-30 సంవత్సరాల అనుభవం ఉంది. ఏ ముఖ్యమంత్రి మీద రాని అవినీతి ఆరోపణలు, తిట్లు ప్రతి వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రావడం జరిగింది. పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. నువ్వు చేసే పనులు కట్టున్నాయి. హైడ్రా అంటివి, పేద ప్రజలు ఇల్లు ఊదగొడుతుంది, మళ్ళీ దాన్ని సప్లై పక్క పెట్టినావు. ఒక్కటే కాదు, ఎన్ని రకాలు చూసినా కానీ నీ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి కాదు. ఇవాళ ఏమన్నావు,
నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పినావు. వాస్తవమే, మీరు తొక్కుకుంటే వచ్చిండ్రు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సీనియర్ నాయకులు అతిరథ మారు వేణుగోపాలాచారి గారు, తలసాని శ్రీనివాస్ గారు, దేవేంద్ర గౌడ్ లాంటి ఉత్తమ రమణ గారిని వీళ్ళందరినీ తొక్కి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినావు. మళ్ళీ అలాగే ఇలా జంప్ అయినావు. జంప్ అయ్యి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అక్కడే ఊరికే ఉన్నావా? మళ్ళీ దొక్కినావు పాపాలు సీనియర్లను. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, జానారెడ్డిని దొక్కినావు, తర్వాత కోమటిరెడ్డి వెంకట వాళ్ళని దొక్కినావు. ఇవి ఒకటేంది అందరినీ దొక్కుంటేవి. అయితే నేను కేసీఆర్ ఆనవాళ్ళకుండా చేస్తా తొక్కుతా అంటే నేను తొక్కుడు ముఖ్యమంత్రి అంటారు తప్ప మంచి ముఖ్యమంత్రి అనరు. అదేవిధంగా ఇవాళ మేము మా ప్రభుత్వం లోపల 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. నువ్వు ఇంకా మొదలుపెట్టలే ప్రక్రియ. మొదలుపెట్టకుండే 3 సార్లు 33 సార్లు చెట్లు దీన్ని అడిదింపి ఇడిదింపి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని కరెక్ట్ కాదు. మీరు ఏమైతే హామీలు ఇచ్చిందో ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మీ దగ్గరికి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే అధికారులు వస్తే ఫస్ట్ మీరు నిలదీయండి, అడగండి. మనకి ఏమన్నారు 2,500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 14 నెలలైంది. అంటే 2,500 చొప్పున కనీసం ఒక ఊర్లో 100 మంది ఉన్నా ఇంటూ 14 నెలలు కొడితే 35,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ మనకు బాకీ ఉన్నది, పేద ప్రజలకు బాకీ ఉన్నది. మేమేమంటున్నాం, ఫస్ట్ అవి అమలు చేయండి, పాత బకాయిలు ఇవ్వండి. మీరే బాకీ ఉన్నారు ప్రజలకు, అవి అమలు చేయాలి. ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే గ్రామాలకు అడుగు పెట్టాలి. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఈ మండలంలో సుమారు 1,500 నుంచి 2,000 మంది అర్హులు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. మరి పేర్లు లేని వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఇష్యూ జరిగింది, చాలా పెద్ద ఇష్యూ. ఇప్పటి వరకు దాన్ని దాచిపెట్టడం జరిగింది అధికారులు. ఇలా ఎంపీడీఓ ఆఫీస్లో పచ్చని చెట్లు హరితహార పెడితే ఇలా ప్రభుత్వ నినాదాలు ఏం చేస్తూ ఉన్నాయి? పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అని చెప్పి చెప్తాను. కాలుష్యాన్ని నివారించాలి, ఇంటికి ఒక చెట్టు పెట్టాలని చెప్పి చెప్తా ఉంటే అటవీ చట్టాలను ఉల్లంఘించి దౌర్జన్యంగా ఇంత నిస్సిగ్గుగా ఎవరేం చేస్తారు, నన్ను ఏం చేస్తూ లేరని చెప్పి నువ్వు బాజాప్తా చెట్లు పెట్టావే. నీకు ఎవరిచ్చింది అధికారం? నీకు ఎక్కడిది? నీకు అంత దమ్ముందా? చెట్లు కొట్టినావు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఎంపీడీఓ గారు చూస్తూ ఎందుకున్నారు? నీకు తెలియదయా? తెలియనప్పుడు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకున్నావు, గడ్డి బిగుతున్నావా? ఇమీడియట్లీ రాతపూర్వకంగా నువ్వు పై అధికారులకు కంప్లైంట్ చేయాలి, లేకుంటే తక్షణమే ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేయాలి అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమో మజాక్ అనుకుంటారా? మీ ఇష్టారాజ్యం చేస్తే చూసుకుంటారా? ఇలా కొందరు అధికారులు, పోలీసు అధికారులే కానీ, ఎంఆర్ఓ తహసీల్దార్ అధికారులే కానీ, అదేవిధంగా మిగతా ఎంపీడీఓ పరిషత్ ఆఫీసులో అటవీ అధికారులు కూడా ఇదే వ్యవస్థ. ఇదే గత 2 నెలల క్రితం బుచ్చేపల్లిలో జరిగితే పాపం ఆ రైతు కష్టపడి పెంచుకొని కొనుక్కొని తెచ్చి తన సొంత పట్టా భూమిలో చెట్లు పెడితే నువ్వు దౌర్జన్యంగా చెట్లు కొట్టేసి వారి మీద కేసులు పెట్టావే. మరి ఆ చట్టం ఇక్కడ ఎందుకు అమలు పరుస్తలేవు? అంటే అధికారం ఉన్నది కదా అని చెప్పి ఏదో ఎమ్మెల్యే అండ చూసుకొని ఇష్టమచ్చం చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. రాబోయే కాలంలో ప్రజలు తిరుగుబాటు జరుగుతుంది. తప్పనిసరిగా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను, తెలియజేస్తాను. తక్షణమే కేసులు పెట్టాలి. కేసులు పెట్టి అవసరమైతే వాటికి రికవరీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇష్యూను కలెక్టర్ గారి దృష్టికి, అటవీ అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతామని చెప్తాను. ఇకపోతే మరి అలా మనం మిత్రులు చెప్పినట్టు ఓసీ అంటా ఉన్నారు, బెల్లంపల్లి, శ్రావణపల్లి, అదేవిధంగా ఇంక్లైన్ టు బస్తీ, శాంతి అని చెప్పి ఓసీ చేస్తే అక్కడ ఒప్పుకోవడానికి సమస్య లేదు. ఇలా నువ్వు అండర్ గ్రౌండ్ తీస్తాను, కేసీఆర్ చేసిండు, అండర్ గ్రౌండ్ తీయలేదు, మేము అండర్ గ్రౌండ్ తీస్తా అని చెప్పి అధికారులకు వచ్చారు. అండర్ గ్రౌండ్ మనం మాత్రమే స్థాపించాలి.